కృష్ణా జలాల పరిరక్షణ పేరుతో బహిరంగ సభకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇవాళ నల్గొండలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసింది గులాబీ పార్టీ. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ ఈ భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఏం మాట్లాడతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఇరిగేషన్ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడంపై రాజకీయంగా గిరాజుకుంది. ఇదే అంశంపై ఓవైపు అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే ఈ పాపమంతా కాంగ్రెస్ తేనని ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. నల్లగొండ వేదికగా సమర సన్నాహాలు చేసుకుంటోంది. ఈ సభకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యేందుకు గులాబీ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ భవన్ నుంచి 3 ప్రత్యేక బస్సులలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు తరలి వెళ్లనున్నారు. నల్లగొండలో కృష్ణా జలాల పరిరక్షణ సభ పేరుతో చేపడుతున్న ఈ భారీ బహిరంగ సభకు పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఎన్నికల తర్వాత ఎడమకాలు తుంటికి ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్ 2 నెలల పాటు విశ్రాంతిలో ఉన్నారు. ఇప్పుడు జరిగే ఈ సభకు కేసీఆర్ హాజరు కానుండటంతో ఏం మాట్లాడతారని దానిపై ఉత్కంఠ నెలకొంది. అటు కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా ప్రాజెక్టులు అప్పగించబోమని అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది అధికార కాంగ్రెస్ పార్టీ. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా సభ ఆమోదించింది. మరోవైపు తమ హయాంలో ఏనాడు కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా ప్రాజెక్టులు అప్పగించలేదని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఎవరు ఎప్పుడు కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించడానికి సిద్ధమయ్యారో బహిరంగ సభలో వివరిస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సంతకాలు ఉన్నాయి, మినిట్స్ ఉన్నాయి. ఏ రోజు సంతకాలు పెట్టినరు, ఏ మినిట్స్లో ఏముంది అనేది అవన్నీ కూడా ఈ సభ ద్వారా చెప్తాం. మీరు కూడా చెప్పండి, సభలు పెట్టి చెప్పండి. మేము సంతకాలు పెట్టుంటే అంతకుముందు 10 ఏళ్లలో కేసీఆర్ గారు పెట్టినరా, మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు పెట్టినరా, మా ఇరిగేషన్ సెక్రటరీ పెట్టిండా, ప్రభుత్వం తరఫున చూపించండి. ఏ రోజు ఏ సంతకాలు ఉన్నాయి, ఏ రోజు ఏ మినిట్స్లో ఏమున్నాయో చూస్తే తెలిపోతుంది కదా ప్రజల్లో. అది అబద్ధాలు మాట్లాడేది కదా, సాటంగా పోయి చెప్పే చివరి చెప్పొచ్చేది కాదు కదా, కాగితం మీద ఉండాలి కదా. స్పష్టంగా మొన్న జనవరి తర్వాత మినిట్స్లో రికార్డ్ అయింది, తెలంగాణ అధికారులు ఇప్పుడు ఒప్పుకున్నారు అని చెప్పి. దానికంటే ముందు నవంబర్లో జరిగిన సమావేశంలో స్పష్టంగా తెలంగాణ ఒప్పుకోవడం లేదు ఇంకా ప్రాజెక్టులు ఇవ్వడానికి అని చెప్పి రాసి ఉంది. అటు నల్లగొండలో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులను తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు అన్ని పార్టీలను ఆహ్వానించింది. దీంతో తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.